డిసెంబర్ 16th 2012 ఒక రాత్రి అది ఢిల్లీ హిస్టరీనే ఎప్పుడు కలలా మారిపోయేలా చేసింది. రాత్రి 9:30కి 23 ఇయర్స్ ఫిజియోథెరపీ అయిన స్టూడెంట్ జ్యోతి సింగ్ వాళ్ళ ఫ్రెండ్తో పాటు ఒక ప్రైవేట్ బస్ ఎక్కుతారు. వాళ్ళిద్దరితో పాటు ఇంకో 6 మెంబర్స్ ఆ బస్సులో ఉంటారు. వీళ్ళిద్దరూ ఆ ప్రైవేట్ బస్సు సేఫ్గా ఇంటిని చేర్చిద్దని ఆ నమ్మకంతో ఆ బస్సు ఎక్కుతారు. కానీ ఆ 6 మెంబర్స్ వీళ్ళిద్దరిని టార్చర్ చేస్తారు. జ్యోతి సింగ్ని ఐరన్ రాడ్తో చాలాసార్లు కొట్టి రేప్ చేస్తారు. తర్వాత ఆ రాడ్ని తన ప్రైవేట్ పార్ట్స్లో పెడతారు. రాత్రి 10:30కి ఆ బస్సు వీళ్ళిద్దరిని చల్లో బట్టలు లేకుండా గంభీరమైన ఇంజురీస్తో రోడ్ మీద అలా వదిలేస్తారు. వీళ్ళిద్దరూ రక్తంతో మునిగి నొప్పితో హెల్ప్ కోసం అరుస్తూ ఉంటారు. జ్యోతి సింగ్ చాలా రోజులు తన ఇంజురీస్తో పోరాడి డిసెంబర్ 29th 2012 సింగపూర్లో తన లాస్ట్ బ్రీత్ తీసుకుంది. జ్యోతి సింగ్ మన భారత్కి ఒక కూతురు. వీళ్ళకి హ్యాంగింగ్ కన్నా వరస్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి. హ్యూమన్ రైట్స్ వాళ్ళు, తన పేరెంట్స్, ఫ్రెండ్స్, నైబర్స్, లోకల్స్ అందరూ ప్రొటెస్ట్కి దిగారు. ఈ వీడియోలో నిర్భయ గురించి, క్రిమినల్స్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్భయ రేప్ కేసులో 6 మంది క్రిమినల్స్ ఉన్నారు. పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, ముఖేష్, రామ్ సింగ్ మరియు 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న జువెనైల్ ఐడెంటిటీ ఇప్పటికి కూడా డిస్క్లోజ్ చేయలేదు. నిర్భయ దారుణమైన డెత్కి ఫస్ట్ క్రిమినల్ అక్యూజ్డ్ పవన్ గుప్తా. ఇతను ఫ్రూట్ సెల్లర్గా జీవనం గడిపిన పవన్ తన అమ్మ, తన తమ్ముడు, చెల్లెలతో ఒక చిన్న ఇంట్లో ఉంటాడు. పవన్కి 19 ఇయర్స్ వయసు. నిర్భయ రేప్ చేశాడు. పవన్ వయసు ఈ కేస్ ట్రయల్ని 7 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసింది. ఆ 7 ఇయర్స్లో పవన్ లాయర్స్ వాడిని జువెనైల్గా చూపించడానికి చాలా ట్రై చేశారు. వీళ్ళు పవన్ చైల్డ్హుడ్లో రేప్ చేశాడని ఆర్గ్యూ చేశారు. పవన్ వయసు 18 కన్నా తక్కువ అని ప్రూవ్ చేయడానికి కోర్టులో బోన్ వెసిఫికేషన్ టెస్ట్ కోసం డిమాండ్ కూడా చేశారు. కానీ కోర్టు పవన్ పిటిషన్ని చాలాసార్లు రిజెక్ట్ చేసింది. టైం వేస్ట్ చేసినందుకు, డిలే టాక్టిక్స్ యూజ్ చేసినందుకు లాయర్స్ మీద 25,000 ఫైన్ కూడా వేసింది. నిర్భయ సెకండ్ క్రిమినల్ అక్షయ్ ఠాకూర్కి 28 ఇయర్స్. క్రైమ్ చేసినప్పుడు క్రైమ్ తర్వాత వెంటనే అక్షయ్ తన బీహార్ విలేజ్కి పారిపోయాడు. పోలీసులు కొన్ని రోజుల తర్వాత వాడిని విలేజ్ నుండి అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అక్షయ్ ఒక మ్యారీడ్ మ్యాన్. అతనికి ఒక 10 ఇయర్స్ అబ్బాయి కూడా ఉన్నాడు. ఇతను కాంట్రాక్ట్ బస్సుల్లో హెల్పర్లా పనిచేస్తాడు. ఫిక్స్ అడ్రస్ లేకుండా ఆ బస్సులోనే నైట్ పడుకునేవాడు. నిర్భయ రేప్ తర్వాత అతను తన ఫ్రెండ్ని కొట్టి రక్తంతో ఉన్న బస్ని క్లీన్ చేసి ప్రూఫ్స్ డిస్ట్రాయ్ చేయడానికి చాలా ట్రై చేశాడు. నిర్భయ బాడీ మీద డీప్ బైట్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఆ బైట్ మార్క్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు అవి అక్షయ్ చేసింది అని తెలిసింది. ఇంత క్రూయల్ క్రైమ్ చేసిన అక్షయ్ కోర్టులో ఢిల్లీ పొల్యూషన్ వల్ల తన లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని, సో హ్యాంగింగ్ ఇవ్వద్దు అని ఆర్గ్యూ చేశాడు. నిర్భయ నెక్స్ట్ కల్పరేట్ వినయ్ శర్మ. వినయ్కి 20 ఇయర్స్. ఒక జిమ్ ఇన్స్ట్రక్టర్. ఇతను BA డిగ్రీ కరెస్పాండెంట్లో చేసేవాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాల్సిన ప్లాన్ చేసుకున్నాడు. ఏప్రిల్ 2013లో ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్కి అపియర్ అవ్వాలి అని ప్లాన్ చేసుకున్నాడు. కానీ జైల్లో వాడి లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. వినయ్ లాయర్స్ జైల్లో ఇన్మేట్స్ వాడిని చాలా కొట్టారు, సో సేఫ్ కాదని ఆర్గ్యూ చేశారు. సేఫ్టీ రీజన్స్ వల్ల వినయ్ పనిష్మెంట్ క్యాన్సిల్ చేయాలని చెప్పారు. 2016లో వినయ్ పిల్స్ వేసుకొని సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. కోర్టులో మెర్సీ కోసం డిప్రెషన్ రీజన్ అని ట్రయల్ని ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ క్రిమినల్ ముఖేష్ BBC ఇంటర్వ్యూ ఎవ్వరూ మర్చిపోరు. నో గిల్ట్, నో షేమ్. ముఖేష్ ఇంటర్వ్యూలో ఏం చెప్తాడంటే, ముఖేష్ ఇంటర్వ్యూలో మంచి ఫ్యామిలీ చెందిన అమ్మాయిలు అయితే 9 తర్వాత అసలు బయట తిరగరు, రేప్కి గర్ల్స్ ఫాల్ట్ ఎక్కువ అని చెప్తాడు. ఇప్పుడు నాకు ఉరిశిక్ష చేసిన ఇటాలో గర్ల్స్ ఇంకా అన్సేఫ్ అవుతారు, రేప్ తర్వాత మర్డరర్స్ గర్ల్ని ఎలైవ్గా వదలరు అని చెప్పాడు. ముఖేష్ బస్ క్లీనర్, 26 ఇయర్స్ ఉంటాయి. నిర్భయ రేప్ జరిగిన నైట్ ఆ బస్ డ్రైవ్ చేసింది ముఖేషే.
ముఖేష్ ఆ ఐరన్ రాడ్తో నిర్భయ అండ్ వాళ్ళ ఫ్రెండ్ని చాలా కొడతాడు. కోర్టులో ముఖేష్ లాయర్ అసలు ముఖేష్ రేప్ చేయలేదు, జస్ట్ బస్ డ్రైవ్ చేశాడని క్లెయిమ్ చేశాడు. సుప్రీంకోర్టులో ముఖేష్ జైల్లో సెక్సువల్లీ అసాల్టెడ్ని అగ్రీవ్ చేశారు. లాయర్స్ బ్రుటాలిటీ రీజన్స్తో మెర్సీ పిటిషన్ చాలాసార్లు ఫైల్ చేశారు. కేసుని డిలే చేయడానికి చాలా ట్రై చేశారు. ఈ 4 క్రిమినల్స్ లాయర్స్ మెర్సీ పిటిషన్స్ డిలే టాక్టిక్స్తో 7 years ఎక్స్టెండ్ చేశారు. కానీ March 20, 2020న ముఖేష్, పవన్, అక్షయ్, వినయ్ని ఉరిశిక్ష చేశారు. 6 క్రిమినల్స్లో ఓన్లీ 2కి పనిష్మెంట్ ఎందుకు పడలేదు? రామ్ సింగ్ అండ్ ముఖేష్ బిగ్ బ్రదర్, బస్ డ్రైవర్, గ్రూప్లో మోస్ట్ యాంటీ సోషల్ పర్సనాలిటీలా ఉంటాడు. రేపిస్ట్, ఆల్కహాలిక్, నైబర్స్తో కూడా చాలా గొడవ పడతాడు. 2009లో రామ్ సింగ్ యాక్సిడెంట్లో హ్యాండ్ ఇంజురీ చేసుకున్నాడు. ఇంజురీతో బస్ డ్రైవ్ చేశాడు. December 16th నైట్ మహిపాల్పూర్ ఏరియాలో మూవింగ్ బస్లో రేప్ జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ హెల్ప్తో రామ్ సింగ్ని ఫస్ట్ అరెస్ట్ చేశారు. తీహార్ జైల్లో రామ్ సింగ్ అరెస్ట్ చేసిన ఆయన కొన్ని రోజులకి చనిపోయాడు. March 11th, 2013న అతని బాడీ షెడ్తో విండోని హ్యాంగ్ చేసి ఉంది. పోలీస్ ఏం క్లెయిమ్ చేసిందంటే ఇది సూసైడ్ అని. కానీ సింగ్ లాయర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అతనైతే సూసైడ్ చేసుకోడు, వాళ్ళ ఇన్మేట్స్ మేబీ అక్కడ టార్చర్ చేసి చంపేశారని వాళ్ళు ఆర్గ్యూ చేశారు. హై సెక్యూరిటీ జైల్లో సడన్గా డెత్తో నిర్భయకి జస్టిస్ జరిగిందని అనుకోవాలా? లాస్ట్ క్రిమినల్ జువెనైల్ రామ్ సింగ్ కన్నా చాలా చిన్నవాడు. ఈ జువెనైల్ మూవింగ్ బస్లో నిర్భయాని 2 times రేప్ చేశాడు. తను ఆ రాడ్ తీసుకొని నిర్భయ ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్ క్రియేట్ చేశాడు. ఆ ఇన్ఫెక్షన్ వల్ల నిర్భయ 29th, 2012న చనిపోయింది. ఇంత క్రూయల్ క్రైమ్స్ చేసిన వాడిని జస్ట్ 3 yearsలో జైలు నుండి రిలీజ్ చేశారు. కోర్టులో వాడిని లాయర్స్ కూడా ఓల్డ్ స్కూల్ డాక్యుమెంట్స్ ప్రెజెంట్ చేసి జువెనైల్ అని ప్రూవ్ చేశారు. ఉత్తరప్రదేశ్ ఇస్లాం నగర్లో ఒక చిన్న ఫ్యామిలీ నుండి వచ్చాడు. జువెనైల్ పవన్కి ఆ రిమాండ్ హోమ్ పనిష్మెంట్గా కాదు ఫస్ట్ హోమ్లా అనిపించిందంట. రూఫ్, క్లాత్స్, ఫుడ్ దొరికాయని 3 years పనిష్మెంట్ తర్వాత కూడా రిమాండ్ హోమ్లోనే ఉండాలి అని ఎక్స్టెన్షన్ రిక్వెస్ట్ చేశాడు. 2015లో రిలీజ్ అయిన తర్వాత ఈ క్రిమినల్ డిసపియర్ అయిపోయాడు. ఢిల్లీ గవర్నమెంట్ 10,000 ఇచ్చి ఒక కుట్టే మిషన్ కూడా ఇచ్చింది, టైలర్ షాప్ ఓపెన్ చేసుకోమని. 2017 హిందుస్థాన్ టైమ్స్ డేటా ప్రకారం సౌత్ ఇండియాలో ఒక కుక్గా వర్క్ చేస్తున్నాడని తెలిసింది. चिंता है, मुजरिमों को ज्यादा चिंता है और इसलिए मुजरिम को छोड़ा गया, मुजरिमों को सपोर्ट किया जाता है. महिलाओं के साथ धोखा होता आया है, आज भी धोखा हुआ है. మీడియా కంట్రీలో చాలా ప్రొటెస్ట్లు జరిగాయి. జువెనైల్కి ఇచ్చిన పనిష్మెంట్ చాలా అన్ఫేర్ అని చాలా స్ట్రైక్స్ జరిగాయి. హై ప్రొఫైల్ నిర్భయ కేసులో 6లో 4 మెంబర్స్కి ఉరిశిక్ష చేయడానికి జ్యుడిషియరీకి 7 years పట్టింది. NCRB 2000 రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ప్రతిరోజు 86 రేప్ కేసెస్ ఫైల్ అవుతాయి. 99% సెక్సువల్ అసాల్ట్ కేసెసే ఫైల్ అవుతాయి. నిర్భయ కేసు ఉమెన్ సేఫ్టీ మీద క్వశ్చన్స్ చాలా రేజ్ చేసింది. 2013 నుండి రేప్, సెక్సువల్ క్రైమ్ పనిష్మెంట్స్ చాలా స్ట్రాంగ్ అయ్యాయి. సెక్షన్ 376లో రేప్కి మినిమం 7 to 10 years జైలు శిక్ష పడిద్ది అని, రేప్ అండ్ మర్డర్కి మినిమం 20 years పనిష్మెంట్. జువెనైల్ జస్టిస్ యాక్ట్లో చాలా చేంజెస్ వచ్చాయి. 16 నుంచి 18 years మధ్యలో ఎవరైనా అక్యూజ్డ్ సీరియస్ క్రైమ్ కమిట్ చేస్తే సీరియస్ పనిష్మెంట్ కన్సిడర్డ్గా చేస్తారు. జ్యుడిషియరీ సిస్టంలో చాలా చేంజెస్ వచ్చినా ఇండియాలో ఇంకెంతమంది ఉమెన్ సేఫ్గా ఫీల్ కావట్లేదు? నిర్భయాని మన భారత్కి కూతురు అని న్యూస్ ఛానల్స్లో చెప్పారు, కానీ నిజంగా జస్టిస్ జరిగిందా? ఇంకా ఇండియాలో ఉమెన్స్ సేఫ్గా ఉన్నారా? ఆర్ వి డూయింగ్ ఎనఫ్? మీ థాట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం బన్ను టేప్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.